ఎడారిలో ప్రవాహములు. ఇదిగో, అగ్ని రాజపెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వర్లారా, మీ అగ్నిజ్వాలలోకి పోవుడి, రాజుపెట్టిన అగ్ని కొరవులలోకి పోవుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనిదరు. యెషయా 50:11. అంధకారములో జీవించుచు దాని నుండి వెలుగులోనికి తప్పించుకుని రానున్న వారికి ఎంత గొప్ప హెచ్చరికగానున్నది. వారు అగ్ని కొరవులను తమ చుట్టూ రాజపెట్టుకుని వారి వలె ఉన్నారు. అంధకారంలో ఉన్నప్పుడు దేవుని నమ్మకుండా, ఆయన మీద ఆధారపడకుండా చీకటిలో నుండి మాత్రం తప్పించుకొని పోవాలనే శోధన ప్రతి వారికి కలుగును. ఆయన మనలను విడిపించుటకు బదులు మనకు మనమే తప్పించుకొని పోవాలనుకుంటాం. ప్రకృతి వెలుగు కొరకు వెతుకుతాం, స్నేహితుల సలహాలను కోరుతాం. చివరకు మన తీర్మానాలను మనం చేసుకొని ఆ ప్రకారం విడుదలను అందడానికి ప్రయత్నిస్తాం. ఇది దేవుని ఏర్పాటు కాదు. ఇవన్నీ మనం రాజబెట్టుకొనుచున్న అగ్ని కొరువులే. ఆ నిప్పు కొరువుల సహాయంతో దేవుడు మనలను నడవనిచ్చును గాని దాని అంతము అపరిమితమైన దుఃఖం. కనుక ప్రియుడా, దేవుడు తన సమయంలో, తన పద్ధతిలో నిన్ను తప్పించితేనే తప్ప నీవున్న చీకటి నుండి నీవు తంటాలు పడి తప్పించుకొనవద్దు. అగ్ని పరీక్షలు నీకు అత్యవసరమైన పాఠాలు నేర్పుటకే ఉద్దేశించబడ్డాయి. నిర్ణయింపబడిన సమయం కంటే ముందుగా విడుదల నొందుట వలన నీ జీవితంలో దేవుని కృపాకార్యం పూర్తిగా జరగదు. కనుక నీ పరిస్థితిని అంతటిని ఆయన చేతిలో పెట్టు. ఆయన సన్నిధి నీతోనున్నంత వరకును చీకటిలోనైనా ఉండు. నీవు ఒంటరిగా వెలుగులో నడుచుట కంటే దేవునితో కలిసి చీకటిలో నడుచుటయే క్షేమమని మర్చిపోవద్దు. దేవుని చిత్తమును, సంకల్పములను నీవు తారుమారు చేయటం మాను. ఆయన కార్యంలో దేనిని ముట్టినను దానిని పాడు చేసిన వాడవగదవు. గడియారపు ముళ్ళును నీకు అనుకూలముగానున్నట్లు కదుపగలవు గాని దాని కాలములను మార్చలేవు. దేవుని చిత్తమును నీకిష్టం వచ్చినట్లుగా చేస్తే గొప్ప ప్రమాదం ఎదుర్కోగలవు సమా. గులాబీ మొగ్గను విడదీయగలవు, అయితే ఆ పుష్పమును పాడు చేసిన వాడవగతావు. దేవా, నీ చిత్తమే సిద్ధించును గాకని చెప్పు. నేను నిలువగోరినప్పుడు ఆయన వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. నేను వెళ్ళుచుండినప్పుడు నిలిచిపోమ్మని చెప్పాడు. ఎందుచేతనని నేను ప్రశ్నింపలేదు. నా క్షేమం ఆయనకు బాగా తెలుసు.